మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే పాపాంకుశ ఏకాదశి, శుక్రవారం, పరమ పవిత్రమైన రోజు. ఆశ్వీజ యుజ శుద్ధ ఏకాదశికే పాపాంకుశ ఏకాదశి అని పేరు. ఇది శుక్రవారంతో కలిసి రావటం చాలా విశేషం. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ పవిత్ర కథను వింటే చాలు మీ దశ తిరిగిపోతుంది. వద్దన్నా ధనం వస్తుంది, మీ సమస్యలన్నీ పోతాయి, లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది, ధనలాభం కలుగుతుంది, దోషాలు పోతాయి, నరక బాధలు పోతాయి, కష్టాలనేవి మీ దరి చేరవు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, సకల సంపదలు కలుగుతాయి, పాపాలన్నీ కూడా పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఈ కథను చివరి వరకు చూడాలి. మధ్యలోనే ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు కనుక శ్రద్ధగా చివరి వరకు చూడండి. అలాగే వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే వాసుదేవాయ అని కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలా ఒకనొకప్పుడు విదర్భ అనే రాజ్యంలో ఒక అందమైన నగరం ఉండేది. ఆ నగరం పేరు రత్నపురి. ఆ నగరాన్ని చిత్రసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన చాలా ధర్మపరుడు, విష్ణు భక్తుడు. ఆయన రాజ్యంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ధర్మబద్ధంగా జీవించేవారు. ప్రతి ఏకాదశికి ఆ నగరమంతా ఒక పండుగలా ఉండేది. రాజు నుండి సేవకుల వరకు ప్రతి ఒక్కరూ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి జాగరణ చేసి మరుసటి రోజు ద్వాదశి నాడు పారాయణ చేసి తమ వ్రతాన్ని పూర్తి చేసేవారు. ఆ నగరంలో ఉన్న విష్ణు ఆలయం ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతూ ఉండేది. ఆ ఆలయం పక్కనే ఒక పెద్ద అందమైన కోనేరు ఉండేది. ఆ కోనేరులోని స్వచ్ఛమైన నీటిలో రకరకాల జలచరాలు నివసించేవి. వాటిలో ఒక చిన్న కప్ప కూడా ఉంది. దానికి బయట ప్రపంచం గురించి పెద్దగా ఏమీ తెలియదు. దాని ప్రపంచం ఆ కోనేరే. రోజు ఉదయాన్నే నీటిలో తేలుతూ చిన్న చిన్న పురుగులను తింటూ సాయంత్రానికి ఒక తామరాకు కింద నిద్రపోవటం దాని దినచర్య. అలా ఒకసారి ఏకాదశి వచ్చింది. ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే తెలియక చేసిన పాపాలన్నీ పోయి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఎప్పటిలాగే రత్నపురి నగర ప్రజలందరూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడానికి సిద్ధమయ్యారు. ఉదయాన్నే లేచి నదీ స్నానాలు చేసి విష్ణు ఆలయానికి తండోపతండాలుగా రావటం మొదలుపెట్టారు. ఆలయంలో హరినామ సంకీర్తనలు మారుమోగుతూ ఉన్నాయి. కానీ కోనేరులోని మన చిన్న కప్పకు ఈ విషయాలేవీ తెలియవు. పాపం దానికి ఆ రోజు ఏకాదశి అని ఉపవాసం ఉండాలని ఎవరూ చెప్పలేదు. విధి చాలా విచిత్రమైనది కదా. ఆ రోజు ఉదయం నుండి దానికి ఒక్క పురుగు కూడా కనపడలేదు. ఎప్పుడూ తన చుట్టూ తిరిగే చిన్న చేపలు కూడా ఎక్కడికి వెళ్ళాయో కనిపించలేదు. ఉదయం నుండి మధ్యాహ్నం అయ్యింది. మధ్యాహ్నం నుండి సాయంత్రం కావస్తోంది. దాని కడుపులో ఆకలి దహించి వేస్తోంది. నీరసంతో అది ఒక తామరాకు మీదకు చేరింది. ఆలయం నుండి వస్తున్న భగవన్నామ స్మరణ దాని చెవులకు చాలా ఇంపుగా సోకుతుంది. ఆ నామాలను వింటూ ఆకలిని నీరసాన్ని మర్చిపోయి అలా కళ్ళు మూసుకుంది. రాత్రంతా అది ఆ భగవన్నామ స్మరణ వింటూ తెలియకుండానే జాగరణ కూడా చేసింది. ఆకలితో అలమటించి నీరసంతో తెల్లవారేసరికి దాని ప్రాణాలు అనంత వాయువులలో కలిసిపోయాయి. అదే నగరంలో సుమతి అనే ఒక యువతి ఉండేది. ఆమె చాలా ధనవంతురాలైనప్పటికీ ఆమెకు గర్వం, అహంకారం ఎక్కువ. దైవభక్తి అంటే ఏమాత్రం నమ్మకం లేదు. పెద్దలు చెప్పే శాస్త్రాలు, పురాణాలు, వ్రతాలు అన్నీ మూఢనమ్మకాలు అని కొట్టిపారేసేది. ఏకాదశి రోజున నగరమంతా ఉపవాసంతో ఉంటే ఆమె మాత్రం కావాలనే ఆ రోజు స్నానం కూడా చేయకుండా అపవిత్రంగా ఉండి మాంసాహారం వడ్డించుకుని కడుపు నిండా తినేసింది. ఈరోజు ఉపవాసం ఉంటే దేవుడు కరుణిస్తాడట. ఉత్త భ్రమలు. కడుపు మార్చుకొని శరీరాన్ని హింసించుకోవటం తప్ప దీనివల్ల ఏమీ ప్రయోజనం లేదు అని తన స్నేహితులతో ఎగతాళిగా మాట్లాడింది. వ్రతం చేస్తున్న వారిని చూసి నవ్వుకునేది. తన జీవితాన్ని తన ఇష్టప్రకారమే జీవించింది. కాలక్రమేణా వృద్ధాప్యం వచ్చి ఆమె కూడా మరణించింది. ఆమె ప్రాణం శరీరాన్ని విడిచి పెట్టగానే భయంకరమైన రూపాలతో, నల్లటి శరీరాలతో, చేతుల్లో పాశాలతో 2 యమదూతలు ఆమె వద్దకు వచ్చారు. వారిని చూడగానే సుమతి ఆత్మ గజగజ వణికిపోయింది.
వారు ఆమె ఆత్మను పాశాలతో బంధించి ఈడ్చుకుంటూ యమలోకానికి తీసుకువెళ్లారు. ఆ దారి మొత్తం ముళ్లతో రాళ్లతో నిండి ఉంది. ఆత్మకు దెబ్బలు తగులుతున్నా వారు ఏమాత్రం జాలి చూపించకుండా కొరడాలతో కొడుతూ ఆమెను నరకానికి తీసుకువెళ్లారు. అక్కడ యమధర్మరాజు కొలువై ఉన్నాడు. ఆయన పక్కనే జీవుల పాపపుణ్యాల చిట్టాను లెక్కించే చిత్రగుప్తుడు కూడా ఉన్నాడు. సుమతి ఆత్మను యముని ముందు నిలబెట్టారు. చిత్రగుప్తుడు తన పుస్తకాన్ని తెరిచి ఆమె పాపాల జాబితాను చదవటం ప్రారంభించాడు. మహారాజా, ఈమె భూలోకంలో జీవించినంతకాలం ఏ ఒక్క పుణ్యకార్యమూ చేయలేదు. గర్వంతో విర్రవీగింది. పేదలను హింసించింది. తల్లిదండ్రులను అవమానించింది. అన్నిటికంటే ముఖ్యంగా పవిత్రమైన ఏకాదశి రోజున స్నానం కూడా చేయకుండా మాంసాహారం భుజించి వ్రతాన్ని ఆచరించే భక్తులను ఎగతాళి చేసి ఘోరమైన పాపం చేసింది అని చెప్పాడు. అప్పుడు యముడు ఉగ్రుడై, ఓసి పాపాత్మురాలా, ఏకాదశి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున తెలిసి గాని తెలియక గాని ఎవరు ఉపవాసం ఉంటారో వారి పాపాలన్నీ హరించుకుపోతాయి. అలాంటి పవిత్రమైన రోజును అవమానించి మాంసం తింటావా? నీకు ఘోరమైన నరకమే సరైనది అని తీర్పు చెప్పాడు. వెంటనే యమభటులు ఆమెను అక్కడి నుండి రౌరవాది నరకాలకు తీసుకువెళ్లారు. అక్కడ ఆమెను వేడివేడి నూనెలో వేయించటం, పదునైన శూలాలతో గుచ్చటం, పాముల చేత కరిపించటం వంటి భయంకరమైన శిక్షలను వేశారు. తన తప్పును తెలుసుకుని ఆమె ఆత్మ ఘోరంగా విలపించింది. కానీ అప్పటికే సమయం మించిపోయింది. ఇప్పుడు మన కప్ప కథకు వద్దాం. ఆకలితో ప్రాణాలు విడిచిన కప్ప ఆత్మ కోసం యమదూతలు రాలేదు. వారి బదులుగా చతుర్భుజాలతో, శంఖచక్ర గదా పద్మాలతో, పీతాంబరాలు ధరించి దివ్యమైన కాంతితో వెలిగిపోతున్న ఇద్దరు విష్ణుదూతలు ఒక అందమైన విమానంలో వచ్చారు. వారు ఆ కప్ప ఆత్మకు నమస్కరించి, ఓ పుణ్యాత్మ, నీకోసం ఈ విమానాన్ని తీసుకువచ్చాము. మా వెంట వైకుంఠానికి రావాల్సింది అని ప్రార్థించారు. ఆ కప్ప ఆత్మకు ఏమీ అర్థం కాలేదు. అయ్యా, నేనొక అల్పమైన కప్పను. నా జీవితంలో ఏ పుణ్యకార్యమూ చేయలేదు. రోజూ పురుగులను చంపి తిన్న పాపాత్మురాలిని. నా కోసం మీరెందుకు వచ్చారు? మీరు దారి తప్పి నా దగ్గరకు వచ్చి ఉంటారు అని వినయంగా అంది. దాని మాటలు విని విష్ణుదూతలు చిరునవ్వుతో ఇలా సమాధానం చెప్పారు. ఓ మండుకమా, నీవు అనుకుంటున్నది నిజమే కావచ్చు. కానీ నీవు తెలియకుండానే ఒక గొప్ప పుణ్యకార్యం చేశావు. నిన్న ఏకాదశి ఆ పవిత్రమైన రోజున నీవు ఉదయం నుండి ఏమీ తినకుండా ఉపవాసం ఉన్నావు. రాత్రంతా ఆలయం నుండి వచ్చే హరినామ సంకీర్తనం వింటూ జాగరణ చేశావు. ఏకాదశి రోజున ఉపవాసం జాగరణ చేసిన పుణ్యఫలం వల్ల నీ పాపాలన్నీ భస్మమైపోయాయి. తెలిసి చేసిన తెలియక చేసిన ఏకాదశి వ్రతఫలం అమోఘమైనది. దాని ప్రభావం వల్ల నీకు వైకుంఠ ప్రాప్తి కలిగింది. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే నిన్ను తన లోకానికి ఆహ్వానిస్తున్నాడు. ఇక బయలుదేరు అని చెప్పారు. ఆ మాటలు విన్న కప్ప ఆత్మ ఆనందంతో ఉప్పొంగిపోయింది. తెలియక చేసిన చిన్న పనికి ఇంత గొప్ప ఫలమా అని ఆశ్చర్యపోయింది. విష్ణు దూతలతో కలిసి ఆ దివ్య విమానంలో వైకుంఠానికి పయనమైంది. అక్కడ శ్రీ మహావిష్ణువు దర్శనం చేసుకుని ఆయన పాదాల చెంత శాశ్వతమైన స్థానాన్ని పొందింది. ఈ కథలోని నీతి ఏమిటి అంటే, ఏకాదశి మహత్యం చాలా గొప్పది. తెలిసి భక్తితో చేస్తే మోక్షం లభిస్తుంది. తెలియక ప్రమాదవశాత్తు చేసినా కూడా దాని పుణ్యఫలం తప్పక దక్కుతుంది. ఒక చిన్న కప్ప తెలియక చేసిన ఉపవాసానికి వైకుంఠానికి వెళ్ళగలిగినప్పుడు మానవులుగా పుట్టిన మనం అన్నీ తెలిసి కూడా ఈ వ్రతాన్ని నిర్లక్ష్యం చేయటం ఎంత అవివేకం! సుమతిలాగా అహంకారంతో అపనమ్మకంతో పవిత్రమైన రోజులను అవమానిస్తే నరకలోక బాధలు తప్పవు. అందుకే ఏకాదశి రోజున మనసును శరీరాన్ని అదుపులో ఉంచుకొని ఉపవాసం ఉండి భగవంతుని నామాన్ని స్మరించుకుంటే వారి జీవితాలు ధన్యమవుతాయి. పాపాలు తొలగిపోయి పుణ్యం లభించి అంతిమంగా విష్ణు సాన్నిధ్యాన్ని చేరుకుంటారు. ఏకాదశి వ్రతం కేవలం ఆహారాన్ని మానటం కాదు, అది ఇంద్రియాలను నిగ్రహించి మనసును భగవంతుని మీద లగ్నం చేసే ఒక గొప్ప ఆధ్యాత్మిక సాధన. అలాగే ఈరోజు శ్రీకృష్ణుడు పాపాంకుశ ఏకాదశి గురించి ఏం చెప్పాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, మీ కష్టాలన్నీ కూడా పోతాయి, స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. పురాణాల ప్రకారం ఒకప్పుడు
క్రోధన అనే ఒక వేటగాడు చాలా క్రూరమైన మరియు దయలేనివాడు. అతను వింధ్యాచల్ పర్వతాలపై నివసించేవాడు మరియు అతని జీవితమంతా కూడా క్రూరత్వము మరియు చెడు పాపాలలో ముగిసిపోయింది. క్రోధనుడు ముసలివాడయ్యాక తన చావు గురించి భయపడటం మొదలుపెట్టాడు. తన పాపాలు మరియు చెడు పనుల కారణంగా మరణం అనంతరం అతను అనుభవించే బాధ గురించి అతను చాలా ఆందోళన చెందాడు. క్రోధనుడు తన జీవితంలో చేసిన చెడు కర్మలన్నిటినీ కూడా వదిలించుకోవడానికి ఒక అడవిలో నివసించే ప్రసిద్ధ అంగీర ఋషిని సంప్రదించాడు. అతను ఋషి నుండి సహాయం కోరాడు మరియు అతని అన్ని పాపాల నుండి విముక్తి పొందే మార్గాన్ని కనుగొనమని అడిగాడు. ఆశ్వీజ మాసంలో వచ్చే పాపాంకుశ ఏకాదశి నాడు ఉపవాసం పాటించమని అంగీర మహర్షి సలహా ఇచ్చాడు. క్రోధనుడు మహర్షి చెప్పినట్లుగా పాపాంకుశ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల ఆ వేటగాడు తన గత దుర్మార్గాల నుండి విముక్తి పొందాడు మరియు మోక్షాన్ని కూడా పొందాడు. పాపాంకుశ ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న భక్తులు తమ చెడు కర్మలను, తమ పాపాలను వదిలించుకుంటారని అప్పటి నుంచి నమ్ముతున్నారు. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి ఆశ్వీజ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు, దాని వివరాలు తెలుపమని అడిగినప్పుడు ఆ కృష్ణ పరమాత్ముడు ఈ విధంగా పలికాడు: ఓ రాజశ్రేష్ఠ, ఆశ్వీజ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు పాశాంకుశ ఏకాదశి. మనిషి యొక్క సమస్త మగు పాపాలను నశింపచేసే ఆ ఏకాదశి మహిమను వివరిస్తాను విను. కొందరు దీనిని పాపాంకుశ ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈరోజు ముఖ్యంగా పద్మనాభుణ్ణి అర్చించాలి. ఈ ఏకాదశి జీవునికి స్వర్గ సుఖాలను, మోక్షాన్ని, వాంఛిత ఫలాలను వసకుతుంది. ఈరోజు చేసే విష్ణు నామోచ్చరణం చేత మనిషి భూమిపైన ఉన్న సమస్త తీర్థాలను దర్శించిన పుణ్యాన్ని పొందగలుగుతాడు. ఈరోజు బుద్ధజీవుడు మోహవశముచే నానా రకాలైనటువంటి పాపకర్మలను చేయక పతిత జీవులను ఉద్ధరించే శ్రీహరి పాద పద్మాలను ఆశ్రయించి వాటికి నమస్కరించినచో నరకము తప్పుతుంది. శివుడిని విమర్శించే వైష్ణవులు, విష్ణువును విమర్శించే శైవులు నిస్సందేహంగా నరకంలో కూలుతారు. శతాశ్వమేధ యజ్ఞఫలం కానీ, శత రాజసూయ యజ్ఞఫలం కానీ ఈ ఏకాదశి పాలన వలన సంప్రాప్తించే పుణ్యానికి ఒక వంతు కూడా సరిపోగలవు. ఈ ఏకాదశిని పాటించటం వలన కలిగే పుణ్యానికి సమానమైన పుణ్యం ఈ జగత్తులోనే లేదు. కనుక పద్మనాభునికి పరమప్రియమైన ఈ ఏకాదశి అంతటి పవిత్రమైన దినం వేరే ఒకటి లేదు. రాజా, ఏకాదశి నియమ పాలనలో విఫలుడైన వాని దేహంలో పాపాలు నివాసం చేస్తాయి. ఈ ప్రత్యేకమైన ఏకాదశిని పాటించేవాడు స్వర్గ సౌఖ్యాలను, మోక్షాన్ని, రోగ విముక్తిని, సుందరమైన పత్నిని, ధనధాన్యాదులను పొందుతాడు. ఈ ఏకాదశిని పాటించి రాత్రి మొత్తం మేల్కొని ఉన్నవాడు సులభంగా విష్ణులోకానికి చేరుకుంటాడు. ఓ రాజోత్తమ, ఈ ఏకాదశిని పాటించటం ద్వారా మనిషి తన తల్లి వైపు 10 తరాలను, తండ్రి వైపు 10 తరాలను, భార్య వైపు 10 తరాలను ఉద్ధరించగలుగుతాడు. బాల్యమందు కానీ, యవ్వనమందు కానీ, వృద్ధాప్యమందు కానీ ఈ ఏకాదశిని పాటించిన వాడు సంసార క్లేశములను అనుభవింపడు. ఈ పాశాంకుశ లేదా పాపాంకుశ ఏకాదశిని నిష్ఠగా పాటించేవాడు సమస్త పాప విముక్తుడై జీవితాంతమున విష్ణు పాదాన్ని చేరుకుంటాడు. ఈరోజు బంగారమును, పువ్వులను, భూమిని, గోవులను, దానాన్ని, జలాన్ని, గొడుగును, పాదరక్షకులను దానమిచ్చిన వాడు యమ సదనానికి వెళ్ళవలసిన అవసరం ఉండదు. పుణ్యాచరణ లేకుండా ఈ రోజును గడిపేవాడు శ్వాస తీసుకున్నప్పటికీ మృత్యుడై కనబడతాడు. అతని శ్వాసక్రియ కొలిమి తిత్తులతో పోల్చబడుతుంది అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు. అలాగే ఈ ఏకాదశి రోజు తులసి చెట్టు మహత్యాన్ని తెలిపే ఈ కథను వింటే చాలు, పాపాలన్నీ కూడా పోతాయి. మీ సుడి తిరిగి మీరు అపర కుబేరులుగా మారిపోతారు. అలా ఓసారి సత్యభామ శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్ళి, ఓ స్వామి, తులసి మొక్కకు నీరు పోస్తే మంచి జరుగుతుంది అని చెప్పారు. మరి తులసి దగ్గర దీపం పెట్టడం వల్ల ప్రయోజనం ఏంటి అని అడిగింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెకు ఒక కథ చెప్పటం మొదలుపెట్టాడు. దేవి, గతంలో దక్షిణాన ఒక పెద్ద నది ఉండేది. ఆ నది ఒడ్డిన హరిహర అనే ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వేదాలను చదివిన ఒక గొప్ప పండితుడు. అయితే అతని దురదృష్టం కొద్దీ అతనికి పొగరుబోతు భార్య దొరికింది. ఆమె ఎప్పుడూ అతన్ని అవమానించేది. భర్తతో ప్రేమగా వ్యవహరించేది కాదు సరికదా, అతనికి అన్నం కూడా పెట్టేది కాదు.
అతని ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా సరే వాళ్లను అవమానించి తరిమి కొట్టేది. అంతేకాకుండా ఇతర పురుషులతో మాట్లాడుతూ కావాలని ఈ బ్రాహ్మణుడిని మానసికంగా కూడా హింసిస్తూ ఉండేది. అందరూ చూస్తూ ఉండగా చెట్టు కింద నిలబడి బట్టలు మార్చుకునేది. అయితే ఆ బ్రాహ్మణుడు ఎన్నోసార్లు ఆమెను హెచ్చరించాడు, తన ప్రవర్తన మార్చుకోమని చెప్పాడు. కానీ ఆ బ్రాహ్మణ భార్య అతని మాటలు పట్టించుకోలేదు. నీలాంటి అడుక్కు తినేవాడిని పెళ్లి చేసుకొని నేను చాలా పెద్ద తప్పు చేశాను. నీలాంటి వాడితో బ్రతికే కంటే నరకానికి పోవటమే నాకు సుఖంగా ఉంటుంది అని అతనితో గొడవ పెట్టుకుంటూ ఉండేది. అంతేకాకుండా తన భర్త ముందే ఆమె వ్యభిచారం చేయటం కూడా మొదలుపెట్టేసింది. కామజ్వాలలతో రగిలిపోతూ ఆమె అందమైన వ్యక్తి కోసం పరితపించింది. కామంతో రగిలిపోతూ తన కామ దాహాన్ని తీర్చుకునేందుకు ఎవరినైనా పంపించమని సిగ్గు లేకుండా దేవుణ్ణి కూడా వేడుకుంటుంది. తన అందానికి సరిపోయే మగాడు కావాలి అని ఆమె ప్రార్థించింది. అటువంటి మగాళ్లను వెతుక్కుంటూ అడవిలోనికి వెళ్ళింది. అదే అడవిలో ఒక భయంకరమైన పులి తిరుగుతూ ఉంది. ఆ పులి చూపు ఈ బ్రాహ్మణ స్త్రీ మీద పడింది. వెంటనే ఆమెను తినడానికి పులి తన పంజాను విసిరింది. అయితే బ్రాహ్మణ మహిళ ఎంతగానో భయపడిపోతూ ఆ పులిని వేడుకుంది. తనను దయతో వదిలిపెట్టమని అడిగింది. అందుకు ఆ పులి ఒప్పుకోలేదు. ఈరోజు నువ్వు నాకు ఆహారంగా మారాలి అని ఈ ప్రకృతి నిన్ను నా దగ్గరకు పంపించింది అని ఆ మహిళతో చెప్పింది. ఆ పులి మాట్లాడుతూ ఉండటం చూసి ఆ మహిళ ఎంతగానో ఆశ్చర్యపోయింది. నువ్వు సాదాసీదా పులివి కాదు, ఇంతకీ నువ్వు ఎవరు? నిజం చెప్పు అని ఆ పులిని ప్రశ్నించింది. ఆమెను చంపి తినటం మానేసి తన జీవిత కథను చెప్పటం మొదలుపెట్టింది ఆ పులి. ఇలాంటి పాపాత్ములను తిన్నప్పుడే నాకు ఈ జన్మ నుండి విముక్తి లభిస్తుంది. నేను నీకు నా కథను చెప్తాను, శ్రద్ధగా విను అని ఆ పులి తన పూర్వజన్మ కథను చెప్పటం మొదలుపెట్టింది. ఒకప్పుడు దక్షిణ దిశ తీరంలో పవిత్రమైన నది ఉండేది. అక్కడే ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. ఎన్నో పుణ్యాలు చేసుకునే ఆ బ్రాహ్మణుడి కడుపున నేను పుట్టాను. అయితే నాకు బ్రాహ్మణుడు సద్గుణాలు రాలేదు. నాలో ధనాన్ని సంపాదించాలి అనే కోరిక పెరిగిపోయింది. దాంతో నేను అక్రమ మార్గంలో ధనాన్ని సంపాదించటం మొదలుపెట్టాను. యాగాలు నిర్వహించాను, కానీ వాటికి కూడా ధనాన్ని ఆశించాను. ఎన్నో పాపపు పనులు చేస్తూ పాపాత్ముల కోసం యజ్ఞాలు కూడా చేసి వాళ్ళ నుండి విలువైన దానాలు స్వీకరించాను. ఇలా సమయం గడిచిపోతూ ఉంది. నేను ముసలివాడినైపోయాను. కానీ నా మనసులో మాత్రం ధనాన్ని సంపాదించాలి అని అత్యాశ పోలేదు. ఓ రోజు నది ఒడ్డుకు వెళ్ళి కొంతమంది పండితులతో కలిసి సక్రమమైన పూజా విధానంలో కాకుండా తప్పుడు మంత్రాలు చదువుతూ పూజలు చేశాను. కానీ అదే సమయంలో ఒక వీధి కుక్క నా దగ్గరకు వచ్చింది. దాన్ని నేను తరిమి కొట్టాను, కానీ అది నా కాళ్లను కొరికేసింది. కుక్క కాటు వలన నేను కొన్ని రోజులకు చనిపోయాను. నేను చనిపోయిన తర్వాత యమదూతలు ప్రత్యక్షమయ్యారు. ఇటువంటి పాపాలు చేయటం వల్ల నాకు యమలోకంలో ఎన్నో శిక్షలు వేశారు. కొన్ని వేల సంవత్సరాల పాటు శిక్షలు అనుభవించిన తర్వాత తిరిగి నాకు ఇలా పులి రూపంలో జన్మ లభించింది. నా పూర్వజన్మ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి నేను పుణ్యాత్ములను చంపుకు తినను అని ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాను. కానీ నీలాంటి పాపాత్ములైన వాళ్లను మాత్రం చంపి తింటే ఖచ్చితంగా నా పాపాలకు ప్రాయశ్చిత్తం అవుతుంది. ఇలా చెప్పిన తర్వాత ఆ పులి ఆ మహిళను చంపి తినేసింది. ఆ తర్వాత ఆమెను యమదూతలు తీసుకుని వెళ్ళారు. నరకానికి వెళ్ళిన తర్వాత ఆమెను యముడు ముందు నిలబెట్టారు. ఆమె పాపకర్మలు చూసి చిత్రగుప్తుడు సైతం ఆశ్చర్యపోయాడు. ఆమె వ్యభిచారం చేయటమే కాకుండా భర్తను, అత్తమామలను నానా రకాలుగా హింసించి ఎన్నో పాపాలు చేసింది అని తెలిసి ఆమెకు ఘోరమైన శిక్షలు విధించారు. ఎన్నో సంవత్సరాల పాటు అగ్నిగుండంలో ఆమెను కాల్చివేశారు. ఆ తర్వాత ఆమె ఒక చండాలుడి ఇంట జన్మించింది. ఎలాంటి దాన ధర్మాలు, హిందూ సాంప్రదాయాలు తెలియని ఇంట్లో పుట్టడం వల్ల ఆమె 20 సంవత్సరాల వరకు కూడా ఎన్నో అవస్థలు పడుతూ బ్రతికింది. ఆ తర్వాత ఆమె ఒక నది ఒడ్డుకు వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది స్త్రీలు తులసి మొక్క ముందు దీపం వెలిగించటం చూసింది. ఆడవాళ్ళందరూ తులసి మొక్కకు ఎందుకు పూజలు చేస్తూ ఉన్నారు అని ఆమె ఆశ్చర్యపోతూ వాళ్లను వివరాలు కనుక్కుంది. తులసిని పూజించటం వల్ల సర్వపాపాలు తొలగిపోతాయి అని తెలిసిన తర్వాత ఆమె కూడా తులసి ముందు దీపం పెట్టడం ప్రారంభించింది. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒకరోజు అనుకోకుండా ఆమెకు అనారోగ్యం వచ్చింది.
నిమిషాల్లో ఆమె చనిపోయిన తర్వాత ఆమె ఆత్మను నరకానికి తీసుకువెళ్ళడానికి యమదూతలు వచ్చారు. ఆమెను వాళ్ళు నరకానికి తీసుకువెళ్తూ ఉండగా వైకుంఠ ద్వార పాలకులు యమదూతలను అడ్డుకున్నారు. మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటూ ఉన్నారు అని యమదూతలు వైకుంఠ ద్వార పాలకులను ప్రశ్నిస్తే అందుకు ద్వారపాలకులు, ఈ మహిళ ఎన్నో సంవత్సరాల పాటు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించింది, పూజలు చేసింది, కాబట్టి ఆమె చేసుకున్న సర్వ పాపాలు, జన్మల పాపాలు కూడా తొలగిపోయాయి అని ద్వారపాలకులు చెప్పారు. తులసి మొక్కను పూజిస్తే ఇలాంటి ఫలితం ఉంటుంది అని తెలియని యమదూతలు ఆశ్చర్యపోతూ మరిన్ని వివరాలు అడిగారు. అప్పుడు వైకుంఠ ద్వార పాలకులు తులసి గురించి ఇలా చెప్పసాగారు. తులసి శ్రీముఖి శివే పాపహరిణి పుణ్యతే నమస్తే నారదనుతే నమో నారాయణ ప్రియే అని జపిస్తూ తులసి కోట ముందు రోజు ఎవరైతే దీపం వెలిగిస్తూ ఉంటారో వాళ్లకు సర్వ సౌఖ్యాలు కలుగుతాయి అని, వాళ్ళ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా తులసి మొక్కను పూజిస్తూ ఉన్నప్పుడు విష్ణుమూర్తిని కూడా స్మరించుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ప్రతినిత్యం సూర్యాస్తమయ సమయంలో, సూర్యోదయ సమయంలో కూడా తులసిమాత ముందు దీపాన్ని వెలిగించి విష్ణుమూర్తిని స్మరిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. సకల జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి. వ్యభిచారం చేస్తూ భర్తను హింసించిన ఈ స్త్రీ ఏ విధంగా అయితే తన కర్మ ఫలితం నుండి తప్పించుకుందో అదేవిధంగా తులసిమాతను పూజించి గౌరవిస్తే ఎంతో శుభం కలగటమే కాకుండా ఇంట్లో కూడా శాంతి సౌఖ్యాలు కలుగుతాయి. తులసి మాత ముందు నెయ్యితో చేసిన దీపం కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించుకోవాలి. ముఖ్యంగా ఆవు నెయ్యితో దీపం వెలిగించటం వల్ల అత్యంత శుభ ఫలితం కలుగుతుంది. ఒకవేళ ఆవు నెయ్యి కొనుక్కునే స్తోమత లేకపోతే అటువంటి సమయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించుకోవటం వల్ల పాపకర్మలతో పాటు శనిపీడ కూడా తొలగిపోతుంది. నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి కూడా నువ్వుల నూనె దీపం పనికి వస్తుంది. 7 జన్మల పుణ్యం లభించాలి అంటే తులసిమాత ముందు దీపం వెలిగించుకోవాలి. అలా వెలిగించటం వలన దారిద్ర్యం దరిదాపుల్లోనికి కూడా రాదు. ఇంట్లో కూడా ఎప్పుడూ సుఖ సంతోషాలే ఉంటాయి. తులసి వద్ద దీపం వెలిగించటం వల్ల పితృదోషం, కాలసర్ప దోషం వంటి దోషాలు కూడా నశిస్తాయి. మన ఆత్మ శుద్ధి చేయబడటం వల్ల మన పాపాలు ప్రాయశ్చిత్తమవుతాయి. ముఖ్యంగా జీవితపు చివరి రోజుల్లో ఉన్న వ్యక్తి తులసి మొక్క ముందు దీపం వెలిగించి శ్రీ మహావిష్ణువును స్మరిస్తే వాళ్లకు మోక్షం ప్రాప్తిస్తుంది. లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందాలి అనుకున్నా సరే తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించక తప్పదు అని వైకుంఠ ద్వార పాలకులు యమదూతలకు చెప్పి ఆ మహిళను వైకుంఠానికి తోల్కొని పోయారు అని శ్రీకృష్ణుడు సత్యభామకు తులసి గొప్పతనం వివరించారు. కాశ్మీర దేశంలో హరిమేధుడు, సుమేధుడు అను 2 బ్రాహ్మణులు తీర్థయాత్ర చేయుచు ఒక స్థలంలో ఒక తులసి తోటను చూశారు. వెంటనే సుమేధుడు తులసి తోట చుట్టూ భక్తితో ప్రదక్షిణ నమస్కారములు చేశాడు. అది చూసి హరిమేధుడు ఎందుకు ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నావని అడిగాడు. అప్పుడు సుమేధుడు హరిమేధుడితో ఇక్కడ ఎండ బాగా ఉన్నదని పక్కన ఉన్న ఒక మర్రి చెట్టు వద్దకు తీసుకువెళ్ళి తులసి కథ ఇలా చెప్పసాగాను. పూర్వము దేవాసురులు సముద్రము చిలికినప్పుడు దాని యందు ఐరావతము, కల్పవృక్షము మొదలుగా ఉత్తమ వస్తువులు పుట్టెను. తర్వాత లక్ష్మీదేవి పుట్టెను. తర్వాత అమృత కలశము పుట్టెను. ఆ అమృత కలశమును చేతపట్టుకొని మహా ఆనందము పొంది విష్ణువు ఆ కలశముపై ఆనంద బాష్పములు విడువగా అందులో నుండి ఈ తులసి పుట్టినది. ఇట్లు పుట్టిన తులసిని, లక్ష్మీదేవిని విష్ణువు పరిగ్రహించెను. ఇట్లు పరిగ్రహించి వేడుకతో తులసిని తొడ మీద ఉంచుకొని నీవు లోకములను పావనము చేయగలదానవి అవుతావని ప్రేమతో పలుకుతాడు. అందువలన నారాయణుడికి తులసి అంటే ఎక్కువ ప్రీతి. అందుకే నేను తులసికి మొక్కాను అని సుమేధుడు హరిమేధుడితో పలుకుతూ ఉండగానే ఆ మర్రి చెట్టు పెళ్ళుమని విరిగి కూలెను. అంతలో ఆ చెట్టు తొర్రలో నుండి 2 పురుషులు వెలువలకు వచ్చి దివ్య తేజముతో నిలిచియుండగా హరిమేధ సుమేధులు వారిని చూసి దివ్య మంగళ విగ్రహదారులైన మీరెవరని అడిగిరి. అప్పుడు ఆ పురుషులు మీరే మాకు తండ్రులు, గురువులు అని చెప్పి వారిలో జ్యేష్ఠుడు ఇట్లనెను, నేను దేవలోక వాసిని, నా పేరు అస్తికుడు. నేనొకనాడు అప్సరసులతో కూడి ఆనందవనములో కామ వికారముచే మైమరిచి క్రీడించుచూ ఉండగా మేము ధరించిన పుష్పమాలికలు పైన పడి మా సందడి వలన ధ్యానం చలించి అక్కడే తపస్సు చేయుచున్న
రోమస మహాముని నన్ను చూసి నీవు మధోన్మధుడవై ఇట్లు నాకు అలజడి కలిగించితివి, కావున బ్రహ్మ రాక్షసుడిగా మారమని శపించాడు. తప్పిదము పురుషునిది, కాని స్త్రీలు పరతంత్రులు కనుక వారి వలన తప్పు లేదని వారిని క్షమించి విడిచెను. అంతటా నేను శాపమునకు బాధపడి ఆ మునిని వేడుకొని ప్రసన్నుని చేయగా ఆయన అనుగ్రహము కలిగి ఇలా అన్నాడు: నీవెప్పుడు తులసి మహిమను విష్ణు ప్రభావమును విందువో అప్పుడు శాప విముక్తుడు అవుతావు అని అనుగ్రహించెను. నేను బ్రహ్మ రాక్షసుడనే ఈ చెట్టు త్వరలో చేరి మీ దయవలన నేడు శాప మోక్షము పొందితిని అని చెప్పాడు. అప్పుడు రెండో వ్యక్తి తన వృత్తాంతము ఇలా చెప్పసాగెను: నేను పూర్వము ఒక ముని కుమారుడిగా ఉండి గురుకుల వాసము చేయుచు ఒక అపరాధము వలన బ్రహ్మ రాక్షసుడిని అయినాను అని గురువు వలన శాపము పొంది ఇట్లు ఈ చెట్టు త్వరలో నివసిస్తున్నాను. మేమిద్దరము మీ దయ వలన పవిత్రలమైతిమి. ఇట్లు మమ్మల్ని అనుగ్రహించిన వారు గనుక మీకు తీర్థయాత్ర ఫలము సిద్ధించినది అని చెప్పి వారిరువురు అక్కడి నుండి వెళ్ళిపోయారు. అప్పుడు బ్రాహ్మణులిద్దరూ ఆశ్చర్య ఆనందములతో మునిగి తులసి మహిమను పోగొడుతూ యాత్ర ముగించుకొని ఇండ్లకి వెళ్ళిపోయారు. ఈ కథను ఎవరు విన్నను వారు సర్వ పాపములు వదిలి ఉత్తమ గతిని పొందుతారు. అలాగే ఈ ఏకాదశి శుక్రవారంతో కలిసి వచ్చింది కనుక ఈరోజు సంతోషి మాత వ్రత కథను వింటే చాలు సకల కష్టాలు పోతాయి, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది, కోటి జన్మల పుణ్యం వస్తుంది. పూర్వము చంపక దేశంలో శోభానగరం అనే పెద్ద పట్టణంలో ఒక వృద్ధ స్త్రీ నివసిస్తూ ఉండేది. ఆమెకు 7 కొడుకులు. ఆ 7 6 ఏవో చక్కటి పనులలోనూ ఉద్యోగాలలోనూ కుదురుకుని చక్కగా ధనార్జన చేస్తూ ఉన్నారు. 7వ వాడైన శ్రీకరుడు మాత్రం ఏ పని చేయకుండా సోమరిపోతై సంపాదన లేకుండా తిరగసాగాడు. అందువలన అతనిని ఎవరూ గౌరవించేవారు కాదు. చివరకు కన్న తల్లి కూడా అతనిని హీనంగా చూసేది. సంపాదించే కొడుకులకు షడ్రసోపేతంగా రుచికరమైన భోజనాలు పెట్టి వారు తినగా మిగిలిపోయినవి ఎంగిలి పదార్థాలను శ్రీకరునికి పెట్టేది. కానీ శ్రీకరుడికి ఇదేమీ తెలియదు. తను ఏ పని చేయకపోయినా తల్లి మంచి తిండి పెడుతుందని అతను అనుకున్నాడు. ఆ విధంగా శ్రీకరుడు ఎంగిలి చెద్ది కూడే ఆహారంగా బ్రతుకుతూ ఉన్నాడు. క్రమంగా అన్నదమ్ములు 7 పెళ్లిళ్ళు జరిగాయి. పెద్దవాళ్ళు 6 వారి భార్యలతో హాయిగా కాలం గడుపుతూ ఉన్నారు. సంపాదన లేనివాడు సోమరి అయిన శ్రీకరుడు మాత్రం ఎంగిలి తిండి తింటూ దానినే తన భార్యకు అందిస్తూ ఉండేవాడు. ఆ ముసల్ది చూపిస్తున్న పక్షపాతమంతా కూడా శ్రీకరుని భార్య అయిన కళ్యాణి గమనిస్తుంది. ఒక రోజున శ్రీకరుడు తన తల్లికి తనపై గల ప్రేమ గురించి, ఆమె తనకు పెట్టే ఆహారము గురించి గొప్పలు చెప్పసాగాడు. అది విని కళ్యాణి ఉండబట్టలేక, ఓ స్వామి, మీ తల్లిగారు మీకు ఎటువంటి ఆహారము పెడుతున్నారో తెలియక ఇలా మాట్లాడుతూ ఉన్నారు. చాటుగా కనిపెట్టి చూడండి, మీకే తెలుస్తుంది అని చెప్పింది. సరే చూస్తాను, నువ్వు చెప్పిన మాటలో తేడా వస్తే ఏం చేస్తానో చూడు అని భార్యను హెచ్చరించి శ్రీకరుడు తన తల్లి చేసే పనులన్నీ కూడా ఓ కంట కనిపెట్టి సాగాడు. ఒక రోజున పెద్ద కొడుకులు 6 ధనార్జన చేసి ఇంటికి రాగానే ఆ తల్లి వారందరికీ కూడా మధురమైన మిఠాయిలు వగైరా పిండి పదార్థాలు చేసి పెట్టింది. శ్రీకరుడిని పిలవలేదు. శ్రీకరుడు చాటుగా అంతా కనిపెడుతూ ఉన్నాడు. పెద్ద కొడుకులు కోడళ్ళు మొత్తం 12 భోజనాలు చేసి వెళ్ళాక వాళ్ళ ఇస్తర్లో పారేసిన పదార్థాలు ఏరి వేరే విస్తరిలో పెట్టింది. ఏమీ తెలియని దానిలాగా శ్రీకరుడి దగ్గరకు వెళ్ళి, నాయనా, నీ అన్నయ్యలు వదినలు భోజనం చేశారు, ఇక నీవు మీ ఆవిడ మాత్రమే మిగిలారు, వచ్చి తినండి అంటూ పిలిచింది. శ్రీకరుడు విస్తరి దగ్గరకు వెళ్ళి అందులోని పదార్థాలన్నీ తన అన్నలు వదినలు తిని వదిలివేసిన ఎంగిలి వస్తువులే అని గుర్తిస్తాడు. అందుకు అతను ఎంతో బాధపడ్డాడు. తనకు తన భార్యకు ఆ పూట ఆకలిగా లేదని చెప్పి వచ్చేశాడు. ఆ రాత్రి శ్రీకరుడు తన భార్య దగ్గర చాలా బాధపడ్డాడు. కళ్యాణి తనను ఓదార్చింది. ఓ ప్రాణేశ్వర, ధనం మూలం ఇదం జగత్. డబ్బులు లేకపోతే అందరూ ఇలాగే చూస్తారు. అన్నిటికీ మూలం ధనం. ఇదే మీరు సంపాదన పరులైతే మన పరిస్థితి మరోలాగా ఉండేది అని హితవు చెప్పింది. భార్య మాటలు శ్రీకరుడికి నచ్చాయి. తక్షణమే ధనార్జన నిమిత్తమై కృషి చేయాలనుకున్నాడు శ్రీకరుడు.
మరునాడు ఉదయము తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మ, డబ్బు సంపాదించటం కోసం పరాయి దేశాలకు వెళ్ళాలని ఉంది అన్నాడు. చాలా మంచిది నాయన, వెంటనే వెళ్ళిపో అంది. శ్రీకరుడు మరలా భార్య దగ్గరకు వచ్చాడు. అప్పుడు ఆమె పిడకలు చేయడానికి పెరట్లో పేడ నలుపుతుంది. నేను వచ్చేదాకా నువ్వు ఇక్కడే జాగ్రత్తగా కాలం గడుపుకో అని చెప్పి తన చేతికి ఉన్న ఉంగరము ఆమె చేతికిచ్చి, నా గుర్తుగా ఇది నీ దగ్గర ఉంచు అని చెప్పి, మరి నీ గుర్తుగా ఏమైనా ఇవ్వవా అని అడిగాడు. అందుకు కళ్యాణి, ఓ ప్రాణనాథ, మీకు ఇచ్చేందుకు నా దగ్గర ఏమీ లేదు. అయినను ప్రేమగా అడిగారు గనుక కోపగించుకోకండి అంటూ పేడ కలుపుతూ తన చేతిని అతని వస్త్రముపై గుర్తుగా వేసింది. అతడు అది పేడగా కాక ఆమె ప్రేమగా అర్థం చేసుకున్నాడు. సంతోషముగా పరదేశాలకు ప్రయాణమైనాడు. కాలకతడు పరాయి దేశము చేరు అందుక పట్టణమునకు వెళ్ళి ఒక వ్యాపారిని కలిసి తనకేదైనా ఉద్యోగం ఇప్పించమని ప్రాధేయపడ్డాడు. అప్పుడు ఆ వ్యాపారి మనసు కరిగి, జాగ్రత్తగా ఉండవలెను సుమా అని హెచ్చరించి శ్రీకరునకు తన వద్ద ఉద్యోగము ఇచ్చాడు. శ్రీకరుడు ఉద్యోగములో చేరి ఎంతో నమ్మకముగా పనిచేయసాగాడు. అతని పనితనమునకు విశ్వాస పాత్రతకు మెచ్చుకునే ఆ వ్యాపారి శ్రీకరునకు తన వ్యాపారంలో కొంచెము వాటా కూడా ఇచ్చాడు. శ్రీకరుడు ఇంకనూ కష్టించి పనిచేసి వ్యాపారమును వృద్ధి చేశాడు. అట్లు 12 సంవత్సరములు గడిచిపోయినవి. వ్యాపారి ముసలివాడైపోయెను. అందువలన తన వాటా ధనం మాత్రం తాను తీసుకొని తక్కిన వ్యాపారమంతయు శ్రీకరునికే అప్పగించి అతడు విశ్రాంతి తీసుకొనసాగెను. దాంతో శ్రీకరుడు స్వతంత్ర వ్యాపారస్తుడయ్యాడు. అమితమైన ధనవంతుడై సుఖముగా కాలము గడపసాగెను. అచట అత్తగారింటి వద్దనున్న కళ్యాణికి నానాటికి బాధలు పెరిగిపోసాగాను. అత్తగారు ఆమెను అనేక విధములుగా కష్టములు పెట్టుచూ ఉండెను. ఇంటి పని అంతయు చేయించుకొని కనీసము కొద్దిగా అన్నము కూడా పెట్టడం లేదు. అందువలన కళ్యాణి అడవికి పోయి కట్టెలు ఏరి అవి అమ్ముకొని వచ్చిన దానితో జీవనాధారము గడుపుచూ ఉండెను. ధనార్జనకై వెళ్ళిన భర్త ఎప్పుడు వస్తాడా, తన కష్టములు ఎప్పుడు తీరుతాయా అని ఆమె ఎంతయో ఎదురు చూడసాగింది. ఇట్లుండగా ఒకనాడు కళ్యాణి కట్టెలు కట్టుకొని తలపై పెట్టుకొని వస్తూ ఉండగా మధ్యలో ఆమెకు దాహము వేసినది. ఎరువ గ్రామము వచ్చి వరకు ఓపికతో నడిచినది. ఆ గ్రామములోనికి రాగానే ఒకరి ఇంటికి వెళ్ళి మంచినీళ్లు అడగబోయినది. ఆ సమయంలో ఆ ఇంటివారు సంతోషీమాత వ్రతము చేసుకొనుచూ ఉన్నారు. ఆ వ్రతమును చూచుచూ ఆమె దాహము మాటే మరిచిపోయెను. ఆ పూజ మొత్తము పూర్తయిన తర్వాత చివరిలో కథను విని ప్రసాదము తీసుకున్నది. తనకు కూడా ఆ వ్రతము చేయవలనని కోరిక ఉన్నదని చెప్పినది. ఆ వ్రత విధానము అంతయు కూడా వారిని అడిగి తెలుసుకున్నది. అప్పుడు ఆ ఇల్లాలు కళ్యాణిని చూసి, ఓ సౌభాగ్యవతి, ఇది సంతోషీమాత వ్రతము. దీనిని ప్రతి శుక్రవారము నాడు శ్రద్ధాభక్తులతో చేయవలెను. ఇలా 40 శుక్రవారములు వ్రతము చేసి 41వ శుక్రవారము నాడు ఉద్యాపనము చేసుకున్నట్లయితే ఆ అమ్మవారి అనుగ్రహము వలన కోరిన కోరికలన్నీ కూడా తీరి నిత్య సంతోషులుగా జీవించగలుగుతారు. ఈ వ్రతము చేసేవారు శుక్రవారం నాడు పులుపు పదార్థమును మాత్రం తినరాదు అంటూ నియమాలను, ఉద్యాపన విధానమును తెలిపినది. కళ్యాణి ఆ విషయములన్నిటినీ కూడా పూర్తిగా అర్థము చేసుకుని మనసులోనే అమ్మవారికి నమస్కరించి కట్టెలు అమ్ముకోవడానికి బయలుదేరినది. మార్గం మధ్యలో ఒక భాగ్యవంతురాలైన స్త్రీ పిలిచి ఆ కట్టెల మోపును కొనుక్కొని ఆమెకు కొంత ధనము అందించింది. అది చూసిన కళ్యాణి ఎంతో సంతోషముతో అదే రోజు సంతోషీమాత పూజ జరుపుకుని నిర్ణయించుకొని ఆ ధనముతో అమ్మవారికి కావలసిన పూజా ద్రవ్యములను తీసుకొని బయలుదేరినది. మార్గమధ్యలో ఆమెకు ఒక దేవాలయము కనిపించినది. అక్కడ ఉన్నవారిని ఆ దేవాలయము ఏ దైవానిది అని అడుగగా అక్కడి వారు అది సంతోషీమాత దేవాలయమని బదులు ఇచ్చిరి. వెంటనే కళ్యాణి అమితమైన సంతోషముతో ఆ గుడిలోనికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని అనేక విధములుగా అమ్మవారిని ప్రార్థించి తాను తెచ్చిన పదార్థములన్నీ కూడా అమ్మవారికి నివేదన గావించి ప్రసాదము తీసుకుని ఇంటికి వెళ్ళినది. అది మొదలు ఆమె ఎంతో నియమంగా ప్రతి శుక్రవారము నాడు సంతోషీమాతను పూజించుచు వ్రత నియమములను తూచా తప్పకుండా పాటిస్తూ కాలము గడపసాగినది.
ఇలా కొన్ని రోజులు గడుపగా ఒక శుక్రవారము రాత్రి సంతోషిమాత కళ్యాణికి కలలో కనిపించి, అమ్మాయి, ఇదిగో నీ భర్త చిరునామా అంటూ ఒక చీటీని వదిలి వెళ్ళింది. కళ్యాణికి మెలకువ వచ్చి చూడగా కలలో అమ్మవారు ఇచ్చిన చిరునామా కాగితము తన పక్కలో పడి ఉన్నది. ఆ అమ్మవారి దయకు మహత్యమునకు ఎంతగానో సంతోషించి ఆ చిరునామాలో ఉన్న విధముగానే తన భర్తకు ఉత్తరము రాసినది. ఇట్లు కళ్యాణి ఉత్తరము రాసిన అనతి కాలంలోనే శ్రీకరుని వద్ద నుండి ఆమెకు కొంచెము ధనము ఉత్తరము వచ్చినవి. భర్త నుండి ఉత్తరము వచ్చుటతోనే తన కష్టములు తీరినవని కళ్యాణి ఎంతగానో ఆనందించినది. ఇది ఇట్లు ఉండగా తన కోడలకు కళ్యాణికి ఎక్కడి నుండియో డబ్బులు ఉత్తరములు వచ్చుచూ ఉన్నవని సంగతి అత్తగారి పసిగట్టి ఆ విషయమును తన పెద్ద కోడలితో కూడబలుక్కొని అవి ఎచ్చటి నుండి వచ్చుచున్నవో ఆరా తీయమని పిల్లలను పంపినారు. పిల్లలు కళ్యాణి వద్దకు వెళ్ళి, పిన్ని, నీకు ఉత్తరాలు డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి అని అడుగగా, కళ్యాణి మీ పినతండ్రి గారి నుండియే వస్తూ ఉన్నాయి అని నిజము చెప్పినది. అమాయకులైన పిల్లలు తమ తల్లుల వద్దకు వెళ్ళి కళ్యాణి చెప్పిన సంగతి చెప్పారు. పిల్లల అల్లరి ఆనందం చూశాక తమకు కూడా బిడ్డలు ఉంటే బాగుండునని అనుకున్నది కళ్యాణి. ఒకనాడు గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనము చేసుకొని, నన్ను కటిక దరిద్రము నుండి తప్పించినావు, నీ దయ వల్ల సుఖముగానే ఉన్నాను. కానీ స్త్రీకి మాతృత్వమే కదా ప్రధానమైనది. కానీ నాకు పిల్లలు లేరు. కావున తల్లి, నన్ను నా భర్త చెంతకు చేర్చు, నా కాపురం నిలబెట్టు, నాకు కడుపు పండేలాగా చెయ్యి తల్లి అని మరీ ప్రార్థించింది. ఆ భక్తురాలి ధర్మబద్ధమైన కోరికను నెరవేర్చేందుకు సంతోషిమాత ఒక రాత్రి శ్రీకరునకు బ్రాహ్మణ ముత్తైదువ రూపంలో కలలో కనిపించి, శ్రీకరుడా, నీవు వివాహితుడవు, నీకు యోగ్యురాలగు భార్యను నీ స్వగృహమునందు విడిచి వచ్చినావని మర్చిపోయినావు. ధన సంపాదన ఒక్కటే జీవితముగా కాలము గడుపుచూ ఉంటివి. ఇట్లైనచో పెండ్లి ఎలా చేసుకుంటివి? నీ చెంతనే ఉండాలని చిలక గోరింకవలే కాపురం చేసుకోవాలనని ఆ పిల్లకు మాత్రము కోరిక ఉంటుందా ఉండదా? కావున నీవు వెంటనే నీ స్వగృహమునకు ప్రయాణము కమ్ము, ఆమెను కూడి సుఖముగా సంసారము చేసుకొనుము. నేను చెప్పినట్లు చేయక నా మాటను తృణీకరిస్తే నా ఆగ్రహమునకు గురి అయ్యుదవు సుమా అని హెచ్చరించింది. దానితో శ్రీకరుడు ఉలిక్కిపడి నిద్ర లేవగానే కలలో కనిపించినదెవరో దేవత అని భావించి చేతులు జోడించి అమ్మవారిని ప్రార్థించి, తల్లి, అన్నీ తెలిసిన అమ్మవు, నా కష్టములు మాత్రము ఎరుగవా తల్లి? ఈ వ్యాపారంలో ఏర్పడిన ఇబ్బందుల వలన ఇంతకాలము కాలు కదపలేకపోతూ ఉన్నాను. నా మీద దయ ఉంచి నా చిక్కులు ఎంత త్వరగా తొలగిస్తే అంత త్వరగా నేను నా గ్రామమునకు బయలుదేరుతాను. భారము నీదే అమ్మా అని మొక్కుకున్నాడు. అతని మొరవిన్న ఆ తల్లి అతనిని కరుణించింది. ఆమె అనుగ్రహము వలన వ్యాపారంలో ఏర్పడిన ఇబ్బందులన్నీ కూడా ఇట్టే తొలగిపోయాయి. కావలసిన సొమ్మంతా చేతికి వచ్చేసింది. ఆ ధనమంతా మూట కట్టుకుని అమ్మవారికి నమస్కరించుకొని తన భార్య వద్దకు ప్రయాణమైనాడు శ్రీకరుడు. ఇక్కడ శ్రీకరుడు బయలుదేరగానే అమ్మవారు కళ్యాణికి కలలో కనిపించి, అమ్మాయి, నీ భర్త నీ కోసం బయలుదేరాడు. సరిగ్గా నీ భర్త వచ్చే రోజున నువ్వు నీ కట్టెల మోపును 3 భాగములుగా చేసి ఒకటి నదీ తీరమున మరి ఒకటి నా గుడిలో పెట్టు. 3వది నీ తలపై పెట్టుకొని నీ భర్త నీ ఇంటి వద్దకు రాగానే అతనికి వినబడేటట్లు మీ అత్తగారితో, ఓ అత్త, ఆ పొట్టు రొట్టెలు నాకు పెట్టు, ఆకలిగా ఉంది. నా చిప్ప నీళ్లు నాకు పొయ్యి, త్వరగా వచ్చి మోపు దింపుకో, మెడ నొప్పిగా ఉంది అని కేకలు పెట్టు అని చెప్పి అమ్మవారు కలలోనే మాయమైనారు. శ్రీకరుడు ఊరికి వచ్చాడు. శ్రీకరుడు నదీ తీరంలో దిగేసరికి చాలా చలిగా ఉంది. ఆ చలిలో భార్య గుర్తుకు వచ్చింది. అంతలో అక్కడ కళ్యాణి వదిలి వెళ్ళిన కట్టెల మోపు కనబడింది. శ్రీకరుడు ఆ కట్టెలను మంట వేసి చలి పోగొట్టుకున్నాడు. అక్కడ నుండి తన పట్టణమునకు బయలుదేరినాడు. మార్గం మధ్యలో అతనికి ఆకలి వేసింది. చెరువులో సంతోషిమాత గుడి కనిపించింది. అక్కడ కళ్యాణి వదిలి వెళ్ళిన 2వ కట్టెల మోపు కనిపించింది. శ్రీకరుడు సంతోషించి ఆ కట్టెలతో వంట చేసి భోజనం చేశాడు. కొంతసేపు విశ్రాంతి తీసుకుని ఇంటికి బయలుదేరాడు. శ్రీకరుడు గుమ్మము వద్దకు వచ్చేసరికి కళ్యాణి కట్టెల మోపుతో వచ్చి అమ్మవారు చెప్పినట్లుగానే కేకలు పెట్టింది. శ్రీకరుడు ఆమెను గుర్తించాడు. ఆమె స్థితికి బాధపడ్డాడు. ఆమె మాటలను బట్టి తన తల్లి
అన్నలు వదినలు కలిసి ఆమెను ఎంత కష్టపడుతున్నారో కూడా అర్థం చేసుకున్నాడు. ఆమెను దగ్గరకు తీసుకొని కన్నీరు తుడిచి ఆమెను ఓదార్చాడు. కళ్యాణిని బాధలు పెట్టిన ఆ ఇంట్లో ఉండటము ఇష్టము లేక శ్రీకరుడు వేరే కొత్త ఇల్లు కొనుక్కున్నాడు. కళ్యాణి అతను అందులో కాపురం పెట్టినారు. ప్రతి శుక్రవారం నాడు సంతోషిమాత వ్రతం చేసుకుంటూ ఈ దంపతులు ఎంతో ఆనందంగా జీవించసాగారు. అంతలో అమ్మవారి వ్రతమునకు ఉద్యాపన చేయవలసిన సమయము వచ్చినది. ఆ ఉద్యాపన ఎంతో ఘనంగా చేయాలనుకుంది కళ్యాణి. అందువల్ల పాత గొడవలు విస్మరించి అత్తగారిని 6 తోడికోడలను కూడా ఉద్యాపనకు రమ్మని పిలిచింది. అయితే తోడికోడళ్లకు అత్తగారికి మాత్రం కళ్యాణి మీద కోపం పోలేదు. ఎలాగో అలా ఆమెను కష్టపెట్టాలనుకున్నారు. ఆమె చేసే వ్రతానికి భంగం కలిగించాలని నిర్ణయించుకున్నారు. అందుకోసమని వాళ్ళు నియమం తప్పి కళ్యాణికి తెలియకుండా చాటుగా పులుపు కలిపిన పదార్థాలను ఆమె చేసిన వంటల్లో కలిపినారు. అంతటితో కళ్యాణికి వ్రతభంగమయ్యింది. వ్రత నియమము విరుద్ధంగా ఆ ఇంట పులుపు తిన్నందువల్ల సంతోషిమాత ఆగ్రహించింది. ఆ కారణంగా శ్రీకరునిపై లేనిపోని అబంధాలు పడ్డాయి. రాజభటులు వచ్చి శ్రీకరుణ్ణి బంధించి తీసుకుని వెళ్ళారు. అప్పుడు కళ్యాణి సంతోషిమాత పాదాలపై పడి విలపించింది. తన భర్తను రక్షించమని ప్రార్థించింది. పరమ కరుణామయి అయిన ఆ తల్లి కళ్యాణి నిర్దోషి కనుక ఆమెను అనుగ్రహించింది. అందువల్ల శ్రీకరుడు బంధ విముక్తుడై ఇంటికి చేరాడు. తిరిగి ఆ దంపతులు ఆనందంగా కాపురం చేసుకోసాగారు. ఒకసారి కళ్యాణిని ఆ అమ్మవారు పరీక్షించదలచి పిచ్చగత్తె వలె మారువేషం ధరించి ఓ చేత్తో బెల్లము ఓ చేత్తో శనగలు తింటూ వెంట చొంగ కార్చుకుంటూ రాసాగింది. ఆమె నోటిపైన చేతులపైన ఈగలు ముసురుతూ ఉన్నాయి. వికృత రూపంలో ఆమె కళ్యాణి ఉన్న వీధికి వచ్చింది. వీధిలో పోయే పిల్లలు, ఆడుకునే పిల్లలు ఆమెను చూసి రాక్షసి దయ్యం అని కేకలు వేస్తూ రాళ్ళు రువ్వసాగారు. పిల్లలు ఆమె మీదకు విసిరిన రాళ్లన్నీ కూడా వెళ్ళి కళ్యాణి వాళ్ళ బావలకు తోడికోడళ్లకు తగలసాగాయి. దాంతో వాళ్ళు కంగారు పడి, అమ్మో ఇదెవరో మాయల మారిది, లేకుంటే దాని మీదకు విసిరిన రాళ్ళు మన మీద ఎందుకు పడతాయి, మనకెందుకు దెబ్బలు తగులుతాయి అని ఆలోచించి భయభ్రాంతులై వీధి తలుపులు మూసివేశారు. గమనించిన సంతోషిమాత ఆ ద్వారాలకేసి ఒక్కసారి చూసింది. ఒక్కసారిగా ప్రళయ మారుతంలాగా వచ్చిన గాలితో ఇంటి తలుపులు భల్లున తెరుచుకున్నాయి. ఇంటి మీద పెంకులు లేచిపోసాగాయి. ఇంట్లో వాళ్ళు ఆ గాలి విసురుకు సరిగ్గా నిలబడలేక అటూ ఇటూ తూలి పడిపోయారు. ఈ దృశ్యమంతా కూడా చూసిన కళ్యాణి వెంటనే అక్కడ బిచ్చగత్తె రూపంలో ఉన్న ఆవిడను పరీక్షగా చూసినది. ఆమె సంతోషిమాతయే అని అనిపించింది. వెంటనే కళ్యాణి ఆమె కాళ్లపై పడి, జగన్మాత, నువ్వు నా ఆరాధ్య దైవమైన సంతోషిమాతవే, అమాయకురాలైన నా బంధువులను రక్షించు, నా పరువును కాపాడు తల్లి అంటూ సవినయముగా ప్రార్థించడంతో అమ్మవారు శాంతించి చిరునవ్వుతో అదృశ్యమైనది. ఎంత జరిగినా కూడా కళ్యాణి తోడికోడళ్లకు అమ్మవారి మీద నమ్మకము కలగలేదు. అలా శ్రీకరుణ్ణి కళ్యాణిని సర్వనాశనము చేయాలనే ఆలోచన మానుకోలేకపోయారు. చివరకు ఓ రోజున ప్రేమ నటించి పాలల్లో విషము కలిపి కళ్యాణికి ఇచ్చారు. అమాయకురాలైన కళ్యాణి తోడికోడళ్ళు ఇచ్చిన పాలను త్రాగుదాం అని అనుకుంది. అంతలో అమ్మవారి దయవలన శ్రీకరుడు కళ్యాణిని పిలిచాడు. అందువల్ల ఆమె పాలపాత్రను అక్కడే ఉంచి భర్త వద్దకు వెళ్ళింది. అదే సమయంలో అటుగా వచ్చిన శ్రీకరుడు అన్న కొడుకు ఆకలిగా ఉంది అని అక్కడ ఉన్న పాలన్నీ కూడా గబగబా తాగేశాడు. త్రాగిన వెంటనే ఆ పిల్లవాడు గావు కేకలు పెడుతూ వెంటనే నేలపై పడి చనిపోయాడు. పిల్లవాడి ఆర్తనాదాలు విని అతని తల్లి అక్కడకు వచ్చింది. కళ్యాణినే పాలల్లో విషము కలిపి తన కొడుకుకి ఇచ్చి చంపివేసింది అంటూ ఊరు వాడ వినబడేలాగా అరుస్తూ కొడుకు శవం మీద పడి ఏడవసాగింది. అది విని ప్రజలందరూ కూడా కళ్యాణి శ్రీకరులను నానా మాటలు అనసాగారు. అనుకోకుండా మీద పడిన ఈ హత్యా నేరానికి అపనిందకు ఆ దంపతులు ఎంతగానో పరితపించారు. అయినా సరే అన్నిటికీ ఆ తల్లే ఉంది అన్న ధైర్యంతో మనసారా ఆ తల్లినే స్మరించసాగారు. భక్తులను రక్షించటములో ఆ అమ్మవారిని మించిన వారు లేరు కదా. తన భక్తులు కంటతడి పెడితే ఆ తల్లి భరించదు. అమ్మవారు వెంటనే విషం కలిపిన పాలను తాగిన ఆ పిల్లవాడిని బ్రతికించారు.
ఆ కుర్రవాడు నిద్రలేచినట్లుగా లేచి కూర్చున్నాడు. అంతా కలిసి కళ్యాణిని శ్రీకరుణ్ణి తిట్టడం విన్న ఆ పిల్లవాడు, అమ్మా, పిన్నిని బాబాయిని తిట్టకండి, ఆకలిగా ఉంది అని ఆ పాలను నేనే స్వయముగా త్రాగాను, అంతేగాని పిన్ని నాకు ఇవ్వలేదు అని చెప్పాడు. దానితో కళ్యాణి శ్రీకరులు నిర్దోషులని తెలిసిపోయింది. అయితే కళ్యాణి కోసం పెట్టిన పాలల్లో విషం ఎవరు కలిపారు అన్నది ఆలోచించారు. దానితో విషం కలిపిన తోడికోడలు తన రహస్యం దాగదని గుర్తించి తక్షణమే కళ్యాణి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంటుంది. అప్పుడు కళ్యాణి తన తోడికోడలను క్షమించినది. నేను క్షమించినంత మాత్రం చేత ఏం లాభం, అంతా అమ్మవారి చలవే, వెళ్ళి ఆ సంతోషి మాతను క్షమాపణ వేడుకో అని చెప్తుంది. అందరూ కలిసి ఆ తల్లిని ప్రార్థిస్తారు. ఆనాటి నుండి అందరూ కలిసిమెలిసి ఉంటూ వచ్చారు. ఓ శుక్రవారం నాడు 7 కోడళ్ళు కూడా కలిసి సంతోషిమాత వ్రతం చేసుకున్నారు. ఆ అమ్మవారి అనుగ్రహం వలన కళ్యాణి గర్భవతి అయ్యింది. చక్కటి ముహూర్తంలో కుమారుణ్ణి కన్నది. అమ్మవారి వరప్రసాదంగా ఆ బిడ్డను పెంచుకుంటూ సంతోషిమాత పూజలు మానకుండా చేస్తూ శ్రీకరుడు కళ్యాణి దంపతులు కలకాలం సుఖ సంతోషాలతో తులతూగారు. ఈ కథ విన్నవారికి, చదివిన వారికి కూడా సంతోషిమాత అనుగ్రహం వల్ల సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. ఈరోజు మంచి పనులు చేయటం ద్వారా విధిరాత ఎలా మారుతుందో తెలిపే పవిత్ర కథను వింటే మీ తలరాత కూడా మారిపోతుంది. రాజు అనే ఒక వ్యక్తి రోజు అడవిలోనికి వెళ్ళి ఆకుకూరలు కొని తెచ్చుకొని అమ్ముకుంటూ జీవనం గడుపుతూ ఉన్నాడు. అలా అతను రోజు అడవికి వెళ్ళే దారిలో ఒక గుడిసె ముందు ఒక ముసలి బ్రాహ్మణుడు 7 కొండల స్వామి విగ్రహం చిన్నది పెట్టుకుని తులసి ఆకులతో అర్చన చేసేవారు. అది చూసి రాజు చాలా ముచ్చటపడేవాడు. మనం కూడా ఇలా చేయాలి అని అనుకునేవాడు, కానీ చేయలేకపోయేవాడు. ఒకసారి అతను అడవిలో ఆకుకూరలు కోస్తూ ఉంటే తులసి చెట్టు కనిపించింది. వెంటనే ఆ వ్యక్తి, మనం ఎలాగో పూజ చేయలేము, ఇవి కోసుకువెళ్ళి ఆ బ్రాహ్మణుడికి ఇద్దాం అని అనుకున్నాడు. కోసిన ఆకులతో పాటు తులసి దళాలను కట్టకట్టి నెత్తిన పెట్టుకుని వచ్చాడు. అతడికి తెలియని విషయం ఏమిటంటే నల్ల నాగు ఒకటి అందులో ఉంది. అతను వెళ్ళి గుడిసె ముందు నిలబడగానే ఎవరో వచ్చి నిలబడ్డారని తల తెప్పి చూసిన బ్రాహ్మణుడితో, రాజు, అయ్యా, తులసి దళాలు తెచ్చాను పూజకు, నేను చేయలేను, అందుకే మీకు ఇస్తున్నాను అని అన్నాడు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్న ఆ బ్రాహ్మణుడికి తన దివ్య దృష్టితో తులసి దళాలను తెచ్చిన వ్యక్తి వెనుక రాహువు నిలబడి ఉందని తెలిసింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు రాజుతో, నాయనా, నేను చెప్పే వరకు ఈ కట్టను నీ తలపై నుండి దించకు అని చెప్పి గుడిసె వెనక్కు వెళ్ళి ఒక మంత్రం జపించగానే రాహువు వచ్చాడు. అప్పుడు బ్రాహ్మణుడు రాహువుకు నమస్కరించి ఎందుకు అతడి వెనుక వచ్చావని అడుగగా రాహు ఆ బ్రాహ్మణుడికి నమస్కరించి, నేను ఈరోజు అతడికి హాని చేయాల్సి ఉంది, అదే విధి రాత, కానీ అతను తన తలపైన తులసి దళాలను మోస్తున్నాడు, అందుకే నా పని చేయలేకపోయాను, అతను అది దించగానే నేను కాటేసి వెళ్ళిపోతాను అని అన్నాడు. ఈ విషయం వినగానే బ్రాహ్మణుడికి చాలా జాలేసింది. ఎప్పుడు రానివాడు ఈరోజు పూజకు దళాన్ని తీసుకురావటంతో ఇతడిని ఈ గండం నుండి తప్పించాలంటే ఏదైనా పరిష్కారం ఉందా అని రాహువును అడుగుతాడు. అప్పుడు రాహువు, అయ్యా, మీరు ఇన్ని రోజులు పూజ చేసిన పుణ్యఫలాన్ని అతడికి దానం ఇచ్చినట్లయితే ఈ గండం నుండి తప్పించవచ్చు అని రాహువు చెప్పగానే బ్రాహ్మణుల వారు ఏమీ ఆలోచించకుండా అతడికి దానం ఇస్తున్నాను అని చెప్పటంతో రాహువు ఆశ్చర్యపోయి సంతోషంతో వెళ్ళిపోయాడు. దాంతో రాజు ఆకుకూరల్లో ఉన్న పాము మాయమైపోయింది. అప్పుడు బ్రాహ్మణుడు, ఒక తులసి దళం చేత ఇంత అద్భుతమా, ఒక దానం ఇవ్వటం వల్ల ప్రాణం నిలబడుతుందా, మనం సంపాదించుకున్న పుణ్యఫలం ఇంత శక్తి గలదా, దేవత గ్రహాలన్నీ బ్రహ్మరాతను మార్చేంత శక్తి గలదా అని అనుకున్నాడు. తర్వాత ఆ బ్రాహ్మణుడు రాజు దగ్గరకు వచ్చి, ఇక నుండి రోజు నాకు తులసి దళాలను తెచ్చి ఇవ్వాలి అని చెప్పాడు. ఆ మాటలకు సంతోషించిన రాజు అలాగే అని ఒప్పుకున్నాడు. కాబట్టి ఆపదలను తప్పించుకోవడానికి ఆస్తులే కూడబెట్టనక్కర్లేదు, కొంచెం మంచి పనులు చేసినా కూడా ఆపదల నుండి తప్పించుకోవచ్చు, విధి రాతను మార్చుకోవచ్చు అనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, మీ దశ తిరిగిపోతుంది, వద్దన్న ధనం వస్తుంది, మీ సమస్యలన్నీ పోతాయి, లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది.
ధనలాభం కలుగుతుంది, దోషాలు పోతాయి, నరక బాధలు పోతాయి, కష్టాలనేవి మీ దరి చేరవు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, సకల సంపదలు కలుగుతాయి, పాపాలన్నీ పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి.